జై శ్రీకృష్ణ. కృష్ణ చరితము మధుర సుధాభరితము. భగవద్బంధువులారా, జగద్గురువైన శ్రీకృష్ణ భగవానుని దివ్య పాదపద్మములకు అత్యంత భక్తి పారవస్యంతో నమస్కరిస్తూ శ్రీమన్నారాయణీయంలోని ఒక అద్భుతమైన శ్లోకంతో ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తూ మన కొత్త అంశాన్ని ప్రారంభిద్దాం. ఐశ్వర్యం శంకరాధీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగా సంగా సదా శ్రీరఖిల విదసి నక్వాపితే సంగవార్త తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్ద్రముఖ్యాశ్రయోసి. దీని అర్థం ఏమిటంటే, ఓ మురాసురుని సంహరించిన వాడా శ్రీకృష్ణ, సంపూర్ణ ఐశ్వర్యం, శంకరుడు మొదలైన దేవతల నియామకత్వం, బ్రహ్మాదులతో సహా విశ్వంలోని సకల తేజస్సులను హరించగల తేజస్సు, వీర్య పరాక్రమము, నిస్పృహులైన మహానుభావులచే కీర్తింపబడు నిర్మలమైన కీర్తి, సదా ఆశ్రయించి ఉండే లక్ష్మీదేవి, సర్వజ్ఞలతో విరాజిల్లేవాడవు అయిన నీవు సర్వజ్ఞుడవు, వైరాగ్య శోభితుడవు, భగవంతుడు అనే శబ్దానికి పూర్తిగా తగినవాడవు కృష్ణ. కావున నన్ను అనుగ్రహించు తండ్రి అని అర్థం. అయితే పోయిన వారం మనం నారదుడు ఇంద్రుడు తనకిచ్చిన ఒక పారిజాత పుష్పాన్ని కృష్ణుడికి ఇవ్వగా దాన్ని తాను రుక్మిణికి ఇవ్వడం, దానికి సత్యభామ కోపగించుకోవడం, తర్వాత శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని దేవలోకం నుండి తెచ్చి సత్యభామకి ఇవ్వడం మొదలైన విశేషాలను చూశాం కదా. మరి ఈరోజు అంశం ఏమిటంటే, బలిచక్రవర్తి పుత్రుడైన బాణాసురుని వృత్తాంతము, శివకృష్ణుల యుద్ధం మొదలైన విశేషాలు చూద్దాం. బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు. వారిలో పెద్దవాడు బాణాసురుడు. అసలు వీరి వంశక్రమం చూద్దామా. బ్రహ్మ యొక్క కుమారుడు మరీచి. ఆ మరీచి కుమారుడు కశ్యపుడు. కశ్యపుని కుమారుడు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు. విరోచని కుమారుడు బలిచక్రవర్తి. ఆ బలిచక్రవర్తి కుమారుడే ఈ బాణాసురుడు. ఈ బాణాసురుడు గొప్ప కీర్తిమంతుడు. అతనికి 1000 చేతులుంటాయి. గొప్ప శివభక్తుడు కూడా. పరాక్రమంతో దేవతలను ఓడించాడు బాణాసురుడు. భక్తిభావంతో పరమేశ్వరుణ్ణి ఒకసారి ఇలా స్తుతించాడు. శంకర, భక్తుల కోరికలు తీర్చేవాడా, నా కోరిక విన్నవిస్తాను విను. నీవు పార్వతీ సమేతంగా నా కోట ముందర రక్షకుడివై ఉండి నన్ను ఎప్పుడూ రక్షిస్తూ ఉండు. నా కోరిక ఇదే శంకర. నీ పాదపద్మాలను ఎప్పుడూ ఆశ్రయించుకుని ఉంటాను. నన్ను దయచూడు ఈశ్వర అని వేడుకుంటాడు. అని అభ్యర్థించిన ప్రసన్నుండై భక్తవత్సలుండు పురాంతకుండు గౌరీ సమేతుండై తారకాంతక గజాన్నాది భూతగణంబులతోడ బాణ నివాసంబగు శోణపురంబు వాకిటం కాపుండే పదంబడి యొక్క నాడు బలినందనుండు. సరేనని కరుణాసముద్రుడు భక్తవత్సలుడైన పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా బాణాసురుడి రాజధాని శోణపురం చేరాడు. శంకరుడు కోటద్వారం దగ్గర కాపలాగా ఉంటున్నాడు. కానీ ఒకసారి ఆ బాణాసురుడు గర్వంతో ఇలా అన్నాడు, ఓ ఈశ్వర, యుద్ధంలో తన బాహుబలాన్ని ప్రదర్శించే వీరాధివీరుడు ఒక్కడు కూడా ఈ భూమండలంలో లేడు. నీవు ప్రసాదించిన ఈ నా 1000 చేతుల రణకండూతి తీర్చుకునే ఉపాయం ఏదైనా చెప్పు ఈశ్వర. లేదంటే నా ఈ 1000 చేతుల వలన ఉపయోగం ఏముంటుంది చెప్పు. ఓ పరమేశ్వర,
నా ఈ బాహుదండాల పరాక్రమ కేళిని ఎదిరించగల వీరుడు ఈ లోకంలో నీవు తప్ప మరెవరూ లేరు అని అంటాడు. అలా అంటున్న బాణాసురుడి మాటలకు శివుడు, ఓ మూఢుడా, తొందరపడకు. నీ కేతనం అంటే నీ యొక్క రథం యొక్క జెండా అకారణంగా ఎప్పుడు భూమిపై కూలిపోతుందో అప్పుడు నీకు నా అంతటి వాడితో నీ భుజాలు తెగే యుద్ధం జరుగుతుందిలే, అప్పుడు సంబరపడదువులే అని అంటాడు ఆ పరమేశ్వరుడు. అని పలికినట్లు సంప్రాప్త మనోరథుండై నిజభుజ వినాశకార్య ధురీనుండగు బాణుండు సంతుష్టాంతరంగుడవుచు నిజనివాసంబునకుంచెని తన ప్రాణ వల్లభల యుల్లంబులు పల్లవింపజేయుచు నిజధ్వని నిపాతంబు నిరీక్షించుచుండే. ఆ పరమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతుందని చాలా సంతోషపడ్డాడు. అప్పటి నుండి ఎప్పుడు తన రథం మీద జెండా నేలకొరుగుతుందా అని ఎదురుచూడసాగాడు. సరే, ఆ బాణాసురునికి ఉషాకన్య అనే ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె గొప్ప సౌందర్య రాశి. ఒకనాడు ఆమె అంతఃపురంలో మెత్తని పాన్పుపై నిద్రిస్తున్నది. అసమాన సౌందర్యవంతుడైన అనిరుద్ధుడితో సుఖించుతున్నట్లు ఆమెకు ఒక కల వచ్చింది. ఆ సుందరాంగుని ఉష ఇంతకు ముందు వినలేదు, చూడలేదు. ఉషకన్య కన్నుల వెంట ఆనంద భాష్పాలు రాలాయి. ఆమెకు అది కల కాక వాస్తవమా అనే భ్రాంతి కలిగింది. ఆ యువకుడు అచ్చంగా మన్మధుడిలాగా వచ్చి ఆమెను కౌగులించుకున్నట్లే ఆమెకు అనిపించింది. బాణాసురుడి మంత్రి అయిన కుంభాండకుని కుమార్తె చిత్రరేఖ ఉషాకన్యకు ప్రాణసఖి. ఆమె ఇదంతా గమనించి ఆమెతో ఇలా అన్నది, ఓ యువతి, నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు నీ ప్రాణేశ్వరుడికి దూరమై బాధ చెందుతున్నట్లు అనిపిస్తున్నది. అదేమిటో చెప్పు సఖి అని చిత్రరేఖ అడగ్గా సిగ్గుతో ఉష చిత్రరేఖతో ఇలా అంది, సఖి, నాకొక కల వచ్చింది. ఆ కలలో అభినవ మన్మధుడు అయిన ఒక నవ యువకుడు కనిపించాడు. ఓ చెలి, ఆ వన్నెకాడు నన్ను మన్మథ విలాసంలో ముంచి తేల్చి అంతులోనే మాయమైపోయాడు. చిత్రరేఖ ఇదంతా గ్రహించి, ఓ సఖీ, నా నేర్పరితనం అంతా చూపిస్తాను. దేవమానవ శ్రేష్ఠుల చిత్రపటాలను గీసి నీకు చూపిస్తాను. వారిలో నీ మనసు దోచుకున్నవాడు ఎవరో నీవు గుర్తిస్తే వెంటనే వాడిని నీ చెంతకు తీసుకుని వస్తాను. అయితే వీరిని చూడు. మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పులింద, కళింగ, భోజ, విదేహ, పాండ్య, కురు, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, సాళ్వ దేశాధీశ్వరులు వీరు. ఈ విధంగా ఉషాబాలకు సమస్త రాజులను చూపిస్తూ చిత్రరేఖ యాదవవంశస్థులైన సూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైన వారిని కూడా చూపించింది. ఓ కోమలి, ఇతడు రుక్మిణీసుతుడు ప్రద్యుమ్నుడు. ఇలాగున చిత్రరేఖ యాదవీరులను చూపించే సమయంలో ఆ బాలామణి కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని చూసి తనకు కలలో కనిపించిన వాడు ఇతడే అని అనుమానించింది. కానీ చిత్రరేఖ చూపించిన తర్వాతి చిత్రాల్లో నవ మన్మథాకారుడు అయిన అనిరుద్ధుడిని చూసి సంతోషంతో ఇలా పలికింది, ఓ చెలి, నా మానధనాన్ని కొల్లగొట్టిన దొంగ వీడే. నీవు తండ్రి చిత్రపటంలో చూపించిన పుణ్యమూర్తివి. వెంటనే ఆమె ఉషాసుందరికి ఆ సుకుమారుడి వివరాలు ఇలా తెలిపింది, సఖీ, ఇతడు శ్రీకృష్ణుడి మన్మడు, సింహ పరాక్రముడు. ఇతని పేరు అనిరుద్ధుడు. నేను వెంటనే వెళ్ళి ఈ కుమారరత్నాన్ని తీసుకుని వస్తాను. అంతవరకు నీవు విచారించకుండా ఉండు అని ఆ క్షణంలోనే ఆ చిత్రరేఖ ఆకాశ గమనంలో వెళ్ళి ద్వారకను దర్శించింది. చిత్రరేఖ ఆ పట్టణ సౌందర్యానికి సంతోషించింది. రాత్రి సమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది. ఆ ద్వారకా పట్టణంలో మణిదీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలాభవనంలో హంసతూలికా తల్పం మీద అనిరుద్ధుడు నిద్రిస్తున్నాడు. చెంతకు చేరింది. తన యోగ విద్యతో అతన్ని ఎత్తుకొని వచ్చి ఆ బాణాసురుని కుమార్తె ఉషాసుందరి పాన్పు మీద అనిరుద్ధుణ్ణి పడుకోబెట్టింది. అప్పుడు ఉషాబాలతో చిత్రరేఖ ఇలా అంది, ఓ సఖీ, ఇదిగో చూడు, మేరు నగధీరుడు, రణసూరుడు, నవ మన్మథాకారుడు అయిన నీ హృదయ చోరుడు అనిరుద్ధ కుమారుడు ఇడిగో, నీ మనోవాంఛ తీర్చుకో అన్నది. అది వినగానే అనురాగంతో ఉషాకన్య తనువు పులకించింది. ఆనందాశ్రువులు జాలువారాయి. ముఖకమలం వికసించింది. ఉషాబాల చిత్రరేఖతో ఇలా అన్నది, చెలి, నీ స్నేహం అనే నావ వలన వియోగ సాగరాన్ని దాటగలిగాను. సఖి, నీ అనుబంధం అనే అమృత వర్షంతో మన్మథతాపం చల్లార్చుకొనగలుగుతున్నాను. కలలో కనిపించిన వాణ్ణి చిత్రపటంలో గీసి చూపేవారు ఉండవచ్చేమో కానీ అవును అనగానే వాణ్ణి తీసుకొచ్చేవారు ఎవరైనా ఉంటారా? ఈ ముల్లోకాల్లో నిన్ను మించిన వారు ఎవరూ లేరు అని పొగిడింది.
ఇలా కొనియాడిన ఉషాబాల చిత్రరేఖ కృతజ్ఞత తెలిపి తనను ఇంటికి పంపించింది. పరపురుషుడు ప్రవేశింపరాని ఆ అంతఃపురంలో అనిరుద్ధుడు నిద్ర మేల్కొని ఆ ఉషాకన్యని చూశాడు. అలా మేల్కొన్న అనిరుద్ధుడు ఆ అందమైన మృదుతల్పం మీద సరస శిలాపాలతో ఉషాసుందరిని స్వర్గస్కాలలో ఓల్లాడించాడు. కొద్ది కాలానికి ఉషాబాల గర్భం ధరించింది. ఈ విషయం బాణాసురుడికి విన్నవించారు అంతఃపురవాసులు. ఓ ప్రభు, దానవేంద్ర, నీ కుమార్తె గర్భం ధరించింది అని చెప్పగానే విని బాణాసురుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. భీషణాకారుడైన ఆ బాణుడి కళ్ళ వెంట నిప్పులు రారాయి. ఆగ్రహంతో అత్యంత వేగంగా అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ అంతఃపురంలో శుభకరుడు, మన్మథావతారుడు, ఆజానుబాహనుడు, మకర కుండలాలతో నిండు తేజస్సుతో విరాజులుతున్నవాడు యాదవ వంశోత్తముడు అయిన అనిరుద్ధుడు విలాసంగా జోదం ఆడుతుండగా ఆ రాక్షసరాజు చూశాడు. కోపంతో మండిపడుతూ ఆ బాణుడు భటులతో ఈ మానవాధముడిని బంధించండి అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షస భటులు అనిరుద్ధుని బంధించడానికి వెళ్ళారు. ఆ అనిరుద్ధుడు అనివార్య శౌర్య సాహసాలతో మహోగ్రంగా విజృంభించి దానవసేనను ఎదిరించాడు. పరమ పరాక్రమశాలి అయిన బాణాసురుడు అనిరుద్ధుని ఎదిరించి భీకర యుద్ధం చేశాడు. బాణాసురుడు అనిరుద్ధుణ్ణి నాగపాశంతో బంధించాడు. అనిరుద్ధుణ్ణి తన తండ్రి ఈ విధంగా బంధించడం చూసిన ఉషాకన్య చాలా దుఃఖించింది. ఆ సమయంలో ఏ కారణం లేకుండానే సువిశాలమైన బాణాసురుని జెండా భయంకర ధ్వని చేస్తూ నేలకూలింది. అది చూసిన ఆ బాణుడు సంతోషపడి ఆ మహేశ్వరుడు పలికిన మాటలు నిజమయ్యే సమయం వచ్చింది, ఇక తనకు తగిన వాడితో పోరు జరిగే అదృష్టం వచ్చిందని అనుకుని ఆసక్తితో ఎదురుచూడసాగాడు. కానీ అక్కడ ద్వారకా నగరంలో అనిరుద్ధుడు కనిపించకపోయేసరికి యాదవులంతా విచారించారు. అలా అనిరుద్ధుని జాడ కోసం యాదవులు వెతుకుతున్న సమయంలో నారదుడు ద్వారకకు వస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు దివ్యమైన సుధర్మ సభలో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు నారదుడికి శ్రీకృష్ణుడు ఎదురు వెళ్ళి అనిరుద్ధుడి వృత్తాంతం వివరించి శ్రీకృష్ణుడు బాణాసురునిపై దండయాత్ర చేస్తాడు. అది చూసిన బాణాసురుడు మిక్కిలి ఆగ్రహంతో రణరంగానికి బయలుదేరతాడు. కానీ భక్తవత్సలుడైన పరమేశ్వరుడు బాణాసురుని తన కన్న కొడుకులాగా అభిమానిస్తాడు. కాబట్టి బాణుని పక్షాన యుద్ధం చేయడానికి శూలాన్ని ధరించి బయలుదేరాడు పరమేశ్వరుడు. అలా నందీశ్వరునిపై ఎక్కి శంకరుడు యుద్ధరంగానికి వచ్చాడు. ఆ యోధుల యుద్ధాన్ని చూడ్డానికి బ్రహ్మాదేవతలు, మునీంద్రులు, యక్ష రాక్షస సిద్ధ చారణ గంధర్వ కిన్నరాదులు ఆకాశంలో గుమికూడారు. అప్పుడు శివకేశవుల మృదంగము, శంఖము మున్నగు వాయిద్యాల ధ్వనులతో బ్రహ్మాండం దద్దరిల్లిపోయింది. శ్రీకృష్ణుడు సింహనాదం చేసి సారంగమనే తన ధనుస్సును ఎక్కుపెట్టి బాణవర్షాన్ని కురిపించి యుద్ధ విశారదులైన ప్రమదగణాలను, భూత పిశాచ డాకినీ వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేశాడు. ఇలా విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక పరమేశ్వరుడు నిప్పులు కక్కే శరపరంపరలను కృష్ణుడి మీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటినీ మధ్యలోనే శ్రీకృష్ణుడు పిండి పిండి చేశాడు. ఆ పరమశివుడు పరిస్థితిని గమనించి త్రిలోక పూజ్యమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి శివుడు చేసిన బ్రహ్మాస్త్రాన్ని మరలించాడు. అంతటా ఈశ్వరుడు కృష్ణుడి మీద వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇంకా పాయని కింగతో హరుడు పాశుపతాస్త్రము నారిబోసినన్ తోయురుహాయతాక్షుడును తోడన లోక భయంకర ఉగ్ర నారాయణ బాణరాజము రయంబున నేసి మరల్చదాని చక్రాయుధుడు తిరంగున మురారి శరావలి రూపుమాసినన్. తర్వాత అత్యంత కోపంతో పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని సంధించాడు. శ్రీకృష్ణుడు లోకభయంకరమైన నారాయణాస్త్రాన్ని ప్రయోగించి పాశుపతాస్త్రాన్ని మరలించాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు పరమశివుని అస్త్రాలన్నింటినీ రూపుమాపాడు. అంతటా పరమేశ్వరుడు నిరుత్సాహం చెందాడు. సమయం కనిపెట్టి జయశీలి శ్రీకృష్ణుడు సమ్మోహనాస్త్రం ప్రయోగించాడు. అలా ప్రయోగించడంతో ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి శంకరుడు నందీశ్వరుని మూపురం పైన వాలిపోయాడు. అప్పుడు బాణాసురుడు తన రథాన్ని ముందుకు నడిపించి సహస్ర బాహువులు ఉన్నాయనే అహంకారంతో శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు. బాణాసురుడు తన 500 చేతులతో బాణాలను సంధించబోతుంటే కృష్ణుడు ఆ ధనుస్సులను ధ్వంసం చేశాడు. అప్పుడు 3 శిరస్సులతో 3 పాదాలతో తీవ్ర క్రోధంతో శివజ్వరం భయంకరమైన ఆకారంతో ముందుకు వచ్చింది. దాన్ని చూసి శ్రీకృష్ణుడు నవ్వి వైష్ణవజ్వరాన్ని ప్రయోగించాడు. ఆ శివ వైష్ణవ జ్వరాలు తమ తమ శక్తి సామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో వైష్ణవ జ్వర తాకిడికి శివజ్వరం ఓడిపోయింది. కృష్ణుడి పాదాలపై పడి రక్షించమని అంటూ శివజ్వరం శ్రీకృష్ణుడిని
స్తోత్రం ఈ విధంగా చేసింది. ఓ శ్రీకృష్ణ, నీవు అవ్యయుడవు, అనంత శక్తిమంతుడవు, బ్రహ్మాది దేవతలకు అధీశ్వరుడవు, సర్వాత్మకుడవు, అనుపమానుడవు, వరదుడవు, సృష్టిస్థితి లయకారకుడవు, ఋషికేశవుడవు, అభవుడవు, పరబ్రహ్మ స్వరూపుడవు, యోగమాయ చేత సర్వజగత్తును సమ్మోహనపరచువాడు, మహనీయ తేజుడవు, ఆదిమధ్యాంతరహితుడవు, చిన్మయ స్వరూపుడవు అని కీర్తిస్తాడు. కొద్దిసేపటికి పరమేశ్వరుడు కూడా మేల్కొని శ్రీకృష్ణ భగవాన్ని స్తుతిస్తాడు. అప్పుడు పుండరీకాక్షునిట్లనే, ఎవ్వరేనియూ నీ ఉభయజ్వర వివాదంబును నీవు మత్ ప్రతిపత్తింజొచ్చుటయున్ చిత్తంబులను తలంతురట్టి పుణ్యాత్ములు శీతోష్ణ జరాది తాపంబులను వరయరని యానతిచ్చిన మహేశ్వర జరంబు ప్రమాంధభరిత హృదయంబై ఆ రథాంగపాణికి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి నిజేచ్ఛం జనియే. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్ని, నీవు నన్ను శరణు కోరిన విధానాన్ని మనస్సులో ఎవరైతే స్మరిస్తారో అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగు అని అభయమివ్వగా మహేశ్వర జరం మిక్కిలి సంతోషించి చక్రాయుధుడైన శ్రీకృష్ణునకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇంతలో అక్కడ బాణాసురుడు మళ్ళీ యుద్ధ సన్నద్ధుడై బయలుదేరాడు. శ్రీకృష్ణుని ఎదుర్కొన్నాడు. బాణుడు ఒకేసారి 1000 చేతులతో శ్రీకృష్ణుడిపై భయంకరమైన బాణాలను ప్రయోగించాడు. కృష్ణుడు అన్నింటినీ త్రుంచివేశాడు. అలా బాణాసురుడి అస్త్రాలు అన్నింటినీ త్రుంచివేసిన సమయంలో శ్రీకృష్ణుని సుదర్శన చక్రాన్ని బాణాసురుడి మీద ప్రయోగించాడు. సుదర్శన చక్రం బాణాసురుని 1000 చేతులలో 4 మాత్రం వదిలి తక్కిన వాటిని తోటమాలి అరటి చెట్లను నరికివేసినట్లు నరికేసింది. పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో దయ. అందుచేత ఆయన అతన్ని రక్షించడం కోసం లోకనాయకుడైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి పురుష సూక్తం పఠించి ఆ శ్రీకృష్ణ భగవాన్ని స్తుతించాడు. వాసుదేవా, నీవు అచ్యుతుడవు, ఆదిమధ్యాంతరహితవు, జగత్తు సమస్తము నీలో లీనమై ఉన్నది అని స్తుతించగా శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుల మోముతో శివుడితో ఇలా అన్నాడు: ఓ శంకర, నీవు సత్యం పలికావు. ఈ బాణాసురుడు అబద్ధుడు. ఎందుకంటే నా భక్తుడైన ప్రహ్లాదుని వంశంవాడు. నీ వంశస్థులను సంహరించును అని ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చాను. అందువల్ల ఇతడు చంపదగినవాడు కాదు. అందువల్ల ఇతన్ని క్షమించాను. అందుకే భగవద్గీతలో భగవానుడు ఈ విధంగా అంటాడు: రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడును నేనే. అందుకే ప్రహ్లాదుడు కూడా రాక్షసుడే. ఎందుకంటే తండ్రి హిరణ్యకశపుడు రాక్షసుడైతే ప్రహ్లాదుడు కూడా రాక్షసుడే కదా. కరములు 4 సిక్కంబరి మార్చితి, వీడు నీదు భక్తులకున్ అగ్రేసురుడై పొగడొంది, జరామరణాది భయంబు దక్కి మనునిట మీదన్. కానీ సమస్త భూభారాన్ని మోస్తున్నాను అని అహంకరించే వీడి భుజగర్వాన్ని అణచవేయక తప్పదు కదా. అందుచేతనే ఇతనికి 4 చేతులు మాత్రం ఉంచి తక్కిన హస్తాలను ఖండించాను ఈశ్వర. అయినా ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేసురుడుగా స్తుతింపబడుతూ జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు అని అభయమిస్తాడు అని ఆనదిచ్చిన అంబికావరుణుడు సంతుష్టాంతరంగుండయ్యే. నా బలినందనున్నట్లు రణరంగ వేదిం కృష్ణదేవతా సన్నిధిం ప్రజ్వలిత చక్ర కృశాను శిఖాజాలంబులందు నిజబాహ సహస్ర శాఖ సమిత్ ప్రచేంబును తక్షతోద్వేల కీలాల మహితాజ్య ధారాశతమ్మును పరభయంకర వీర హుంకార మంత్రములను తోడ పేల్చి పరిశుద్ధం పొంది విజ్ఞాన దీపాంకురంబున భుజాకర్వ గర్భాంధకారంబు నివారించిన వాడై యనవర్త పూజిత స్థానుండగు నా బాణుండు భుజవన విచ్ఛేద జనిత విరూపిత స్థానుండయ్యును తదీయ వరదాన కలితానంద హృదయారవిందుడగుచు గోవింద తృణారవిందంబులకు ప్రణామంబులాచరించన్. అంటే ఈ విధంగా శ్రీకృష్ణుడు అనుగ్రహించడంతో పరమేశ్వరుడు ఎంతో ఆనందించాడు. బాణాసురుడు ఈ విధంగా రణరంగం అనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుడి సన్నిధిలో భగభగ మండుతున్న చక్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను, రక్తధారలనే ఆజ్యధారలతో, ఓంకారాలనే మంత్రాలతో పేల్చి పరిశుద్ధుడు అయ్యాడు. విజ్ఞానదీపం ప్రకాశించడంతో భుజగర్వమనే అంధకారం తొలగింది. నిరంతర పరమేశ్వర ధ్యానానురక్తుడు అయిన బాణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనసు నిండా ఆనందించాడు.
గోవిందుడి పాదపద్మాలకు నమస్కారాలు చేశాడు. అటు పిమ్మట బాణుడు తన నగరానికి వెళ్ళి ఉషా అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాలను విలువైన వస్తువులను ఇచ్చాడు. తర్వాత కృష్ణుడు పరమశివుని వద్ద సెలవు తీసుకుని ద్వారకా నగరానికి బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తన మందిరంలో ప్రవేశించి ఆనందడోలికల్లో తేలియాడుతూ సుఖంగా ఉండసాగాడు. ఈ సందర్భంలో సుఖ మహర్షి ఈ విధంగా అంటున్నాడు: శ్రీకృష్ణుని విజయంబకు నీ కథ పఠించిన వారులెప్పుడు జయముంగైగొని ఇహపర సౌఖ్యంబులు ఆకల్పోన్నతి వహింతు రమణీనాథా. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ శ్రీకృష్ణ విజయగాథను పఠించిన వారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి, ఇహపర సౌఖ్యాలు శాశ్వతంగా లభిస్తాయి అని ఫలశ్రుతిని చెప్తాడు సుఖమహర్షి పరీక్షిన్ మహారాజుకి. ఆహా! నమో నారాయణ, నమో నారాయణ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుని లీలలను, వైభవాలను, ఆయన తత్వాన్ని మనం లేశమాత్రమైనా తెలుసుకున్నందుకు భక్తవత్సలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన కృపాకటాక్ష వీక్షణములు మన మీద కూడా తప్పక ప్రసరిస్తాడని ఆశిస్తూ ఆ శ్రీకృష్ణ భగవాన్ని దివ్యమంగళ రూపాన్ని వచ్చే వారం దాకా మనసు నిండా నింపుకొని ఆయన్ని స్మరించుకుంటూ మనసు పులకరింపజేసుకుంటూ మళ్ళీ మనం మరొక కొత్త అంశంతో వచ్చే వారం కలుద్దామా? అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. మీ రావిపాటి రామకృష్ణ. జై శ్రీకృష్ణ.